RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 6000 బస్సులను కేటాయించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది మాట్లాడుతూ మేడారంలో 51 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఇప్పటికీ సుమారు 4,25,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నట్లు అధికారులకు తెలుపుతూ ఈ రోజు సమ్మక్క గద్దెలపైకి వచ్చిన తర్వాత భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని, మరో 2 రోజుల్లో మా అంచనా మేరకు 25 నుండి 30 లక్షల ప్రయాణికులు సేవలు అందించాలని, ఇక్కడకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు. మీకోసం మీ బంధువులు ఎదురు చూస్తున్నారు. కొల్లూరు వెంకట సుబ్రహ్మణ్యం విజయవాడ ఎక్కడ ఉన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ మిస్సింగ్ పాయింట్ దగ్గరికి రాగలరు. మీకోసం మీ అజ్మేరా సుజాత ఎక్కడున్నా ఆర్టీసీ బస్ స్టాండ్ నేను పరకాల నుంచి వెళ్ళి ఇప్పుడు మేడారం జాతరకు వచ్చిన. ఇలా పరకాలలో ఆర్టీసీ బస్సు సౌకర్యం అయితే బాగానే ఉన్నది. ప్లస్ ఇక్కడికి వచ్చిన సిబ్బంది కూడా మేడారం జాతరలో కూడా సిబ్బంది కూడా మంచిగా ఉన్నది. ప్లస్ దర్శనాలు కూడా మంచిగా జరిగింది. నాకైతే మంచిగా జరిగిందని ఆవేదన. సుమారు 6000 బస్సుల ప్లానింగ్తో మేము స్టార్ట్ చేశామండి. మేడారంకి 52 పాయింట్ల నుంచి ఈ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు సుమారు 4,25,000 మంది ప్యాసింజర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇప్పటి నుండే ట్రాఫిక్ ఇన్కమింగ్ కావడం జరిగింది. సమ్మక్క సాయంత్రం వస్తుంది అని అన్నప్పుడు ట్రాఫిక్ విపరీతంగా వస్తుంది. దాని తర్వాత కూడా ఈ 2-3 రోజులు ట్రాఫిక్ ఉంటుంది కనుక దాదాపు మేము 25-30 లక్షల ప్యాసింజర్లను ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా క్యూరియల్ దృష్ట్యా బాగా పెట్టడం జరిగింది. ఎండీ గారి ఆదేశానుసారము ఎండీ గారి కోఆర్డినేషన్తో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా డాక్టర్లు, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా ప్రయాణికుల సేవలో ఉండడం జరిగింది. సుమారు 1200 మంది స్టాఫ్ ఇక్కడ 24/7 వర్క్ చేసేసి ప్రయాణికులను వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేందుకు, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు మన ప్రణాళికలనే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కాకుండా బస్సులు ముందుకు పోతున్నాయండి.